పోయినసారి కూడా అడుగుతాను నమస్తే సార్. గట్టిగా చెప్పాలా మా వాళ్ళకి వినపడాలా. మీ పేరు? శిశీంద్ర సార్. శిశీంద్ర. ఏ ఊరు మీది? కంపాడు సార్. కంపాడు. ఏ మండలం వస్తుంది? పెద్ద కడూరు మండలం. పెద్ద కడుబూరు. ఏ జిల్లా? కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. ఇదే సారేనా పంట వేయడం? పోయినసారి కూడా వేసినారా? పోయినసారి కానీ వేసాం సార్. మొక్కజొన్న ఎన్ని ఏళ్ళ నుంచి వేస్తున్నారు? మాము 8 ఏళ్ళ నుండి వేస్తున్నాం సార్. 8 సంవత్సరాల నుంచి మొక్కజొన్న వేస్తున్నారు. మొక్కజొన్న. ఈసారి ఏది వెరైటీ వేసింది? ఇది మూడు ముళ్ళు సార్. ఇదేనా? బోనస్ 333 ఇదే కదా ప్యాకెట్? అయితే ఇదే సార్ ప్యాకెట్. సేన్లో ఇదే కదా వేసింది? ఇదే సార్. బోనస్ 333. ఎన్ని ఎకరాలు మొత్తం వేసింది కదా? 4 ఎకరాలు సార్. ఇక్కడ నుంచి టోటల్ రోడ్డు వరకు? రోడ్డు లేదు సార్, కొద్దిగా ఇదే మొత్తం అక్కడ దాకా. ఓకే ఓకే. 4 ఎకరాలు వేసారు. 4 ఎకరాలు. ఎన్ని రోజులు పైరాని ఇప్పుడు ఇది? 3 నెలలు సార్. 3 నెలలు దాటిందా? ఇంకా 3 నెలలకు పడిందా? 3 నెలలు దాటింటుంది అనుకుంటా. 3 నెలలు దాటింది. ఎట్లుందన్న టోటల్ వైజ్గా? అంటే చేను మొత్తం ఇట్లా కంకి ఉందా లేదంటే సన్నగా ఎక్కువ తక్కువ ఉందా? ఏం లేదు సార్, అంత ఒకే లెవెల్గా. ఒకటే లెవెలా? కంకి కూడా ఇట్లా వచ్చిందా ఫుల్గా? కంకి మొత్తం ఫుల్గా వచ్చింది సార్. ఫుల్గా వచ్చింది. ఎక్కడ చూసారా అంత లోపల? మొత్తం చూడండి సార్, ఎక్కడైనా మీరు తిరిగి చూడండి. వచ్చి చూసినా కూడా ఫుల్ వచ్చింది. ఫుల్ వచ్చింది ఏదైనా సరే. ఒకసారి చూపిస్తాం ఎట్లా వచ్చింది ఏమనేది. ఏం పురుగు తిన్నట్టుంది పైన. అదేగా పురుగు కొట్టింది, ఇది ఇట్లా అయిపోతుంది. లేదంటే దాని మాదిరిగా వస్తుంది నీకు. ఎప్పుడే కానీ పురుగు తింటే ఇట్లా అయిపోతుంది. అందుకోసం ముందుగానే పురుగు కొద్దిగా చేసుకోవాలి మీరు. అంతా ఇట్లా ఉందేనా? మొత్తం ఇట్లా ఉంది సార్. మొత్తం ఇట్లా ఉంది. ఎట్లా పర్లేదు, రైతులకు చెప్పొచ్చా? చెప్పచ్చు సార్. అందాజు ఎన్ని క్వింటాలు రావచ్చు అనుకుంటున్నావు? రావచ్చు సార్ 100 క్వింటాలు. టోటల్ 4 ఎకరాలకు పైగా. 4 ఎకరాలు సార్. ఓకే ఓకే. అంటే ఎకరాకి ఒక 30 నుంచి 40 సార్. ఓకే. పోయినసారి ఏది వేసింది? రోలాక్స్ సార్. రోలెక్స్. ఇదే కంపెనీ రోలెక్స్ వేసినావు? ఇదే కంపెనీ రోలాక్స్. ఇదే 4 ఎకరాలా? ఇదే 4 ఎకరాలు. సేమ్ ఇక్కడ నుంచి అక్కడ మొత్తం 4 ఎకరాలు రోలెక్స్ వేసినావు? ఓకే ఓకే. అది ఎట్లా ఉంది? అది 224 ప్యాకెట్లు అయింది సార్. 224 ప్యాకెట్లు. అంటే ఎన్ని కేజీలు సంచి అది? 60 కేజీల సంచి. 60 కేజీల సంచి. గోన్ సంచులా? గోన్ సంచి. 60 ప్యాకెట్లు. బియ్యం ప్యాకెట్లు 60 కేజీలది. ఎన్నైనా 224 ప్యాకెట్లు అన్ని మొత్తానికి. రేట్ ఎట్లా పోయింది? 2200. మంచి రేటేనా? మంచి రేట్. ఓకే. అది ఎట్లా ఉన్నిందన్న? బాగుందా? అది సేమ్ ఇలాగే ఉంది సార్. తర్వాత ఏమన్నా విల్ట్ వచ్చి చచ్చిపోవడం కానీ? విల్ట్ ఏం రాలేదు సార్. మనకి బెట్ట పడితేనే దొంట ఎండిపోయేది. విల్ట్ ఏం రాలేదు. ఓకే. ఇప్పుడు డబల్ కంకులు వస్తున్నాయి కదా, ఇది ఏమన్నా మీకు ప్రాబ్లమా? డబల్ కంకి వస్తే ఫస్ట్ కంకి కొద్దిగా లావు సైజ్ తక్కువ వస్తుందని అనుమానం సార్. అంతేనా? ఇప్పుడు ఇది ఏమన్నా తక్కువ వచ్చిందా? ఇప్పుడు 2 ఈడ ఆల్రెడీ కాసింది కదా, 2 ఉన్నాయి. ఎందుకంటే ఎగ్జామ్ చూపించాక తీస్తున్నా. పక్కనే కదా, ఏమంటే అర్థం కావాలా. తగ్గిందా సైజు? సైజ్ ఏం తగ్గలేదు సార్, కొద్దిగా. ఇప్పుడు దీన్ని కూడా ఓపెన్ చేస్తా. దీంతో తగ్గింది అనుకో, ఇప్పుడు దీంతో వచ్చింటుంది. అవునా? గింజలు నీకు ఎన్ని కావాలో అన్ని వచ్చింటాయి. 2 ఇరుస్తా. కొట్టేదానివే కదా ఇవి 2. నువ్వు చూస్తున్నాగానే తీసినావు కదా. ఎన్ని అప్పుడు? డబల్ సార్. ఒకటి వచ్చేది మేళ, ఈ 2 వచ్చేది మేళ. నీకు అర్థమైనా? అంటే నీ భూమిలో ఎంత బలము సత్తా ఉంటుందో 2వ కంకి వస్తుంది నీకు. ఇది వచ్చింది అనుకో ప్లస్సే. కొంతమంది భయపడతారు ఎందుకంటే 2-3 కంకులు వచ్చాయని. దానికి సగం కాసినా దీనికి ఎక్స్ట్రా బోనస్ ఉన్నట్లు. అది ఇది బోనస్ కదా, ఈ బోనస్కి ఇది ఎక్స్ట్రా బోనస్ ఉన్నట్ల, ఎక్కువ వచ్చినట్ల నీకు. అవునా లేదు? ఇప్పుడు ఈ కంకి తగ్గిండొచ్చు. నువ్వు ఏడే చూస్తున్నావు కదా, కొంచెం పైకెత్తు. ఈ 2 ఏళ్ళు తగ్గినా ఇది నీకు ఎక్స్ట్రా. సరిపోయిందా? అట్లా మీరు ఎందుకంటే భయపడతారు 2-3 కంకులు వచ్చా ఇది తగ్గుతుందేమో అని. దీంట్లో ఉండే గింజలు దీంట్లో వస్తాయి. ఇది మేమంటే రైతులు చాలా మంది తెలియదు. వచ్చింది ఎక్స్ట్రా అంటే దీన్ని చూసుకోవాలి. కొన్ని దీంట్లో 10 గింజలు కాసినా దీంట్లోకి వచ్చినట్లే కదా మనకి. భూమి బలాన్ని బట్టే 2వ కంకి వచ్చేది. 2వ కానీ 3వ కానీ. ఎరువులు ఎక్కువ వేస్తారు కదా, ఆ ఎరువుల నుంచి ఎక్కువ. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 90 10 40 56 54. ఎవరన్నా రైతులు అడిగితే కూడా నేను యూట్యూబ్లో పెడతా ఇది వీడియో. నీకు డైరెక్ట్ చూపించి అడిగి చెప్తున్నా. ఎవరన్నా ఫోన్ చేసినా ఇప్పుడు ఏం పొలం ఉందో, ఎన్ని క్వింటాలు వచ్చిందో ఎవరు అడిగినా అదే చెప్పు. నీతో అబద్ధం చెప్పించేది అయితే ఏం లేదు. నీకు వచ్చిన పంట రైతు కాబట్టి నువ్వు నిజమే చెప్తావనే చెప్తున్నా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అన్న.